ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటగా మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్‌ని ఫాలో అవ్వండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓపెన్ఏఐ కంపెనీలో తమ చాట్‌జీపీటీలో త్వరలోనే యాడ్స్ తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తుందన్నమాట. తాజాగా ఒక ఆర్టికల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇలా ఒక ఇమేజ్ చూపిస్తుందన్నమాట. .com openai.feature.ads అని కనిపిస్తుంది. వీళ్ళు టిక్ బార్ అనే ఒక వాళ్ళైతే దీన్ని స్పాట్ చేసినట్టు తెలుస్తుంది. సో త్వరలోనే ఓపెన్ఏఐ కంపెనీ వాళ్ళు చాట్‌జీపీటీ ద్వారా రెవెన్యూ ఏదైతే ఉందో అది యాడ్స్ రూపంలో కూడా సంపాదించే అవకాశం ఉండొచ్చు అని చెప్పి దీన్ని అయితే మెన్షన్ చేస్తున్నారు. మరి చూడాలి ఓపెన్ఏఐ కంపెనీలు చాట్‌జీపీటీ మీద యాడ్స్ తీసుకొస్తారా లేదా అని. మరికొన్ని రోజుల్లోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కామెంట్ చేయండి, ఒకవేళ చాట్‌జీపీటీలో యాడ్స్ వస్తే మీరు చాట్‌జీపీటీ వాడతారా లేకపోతే ఇతర ఏ మోడల్స్ షిఫ్ట్ చేస్తారా? నెక్స్ట్ అయితే ఫేమస్ సెలబ్రిటీ అయిన నిఖిల్ కామనాథ్ గారు తాజాగా ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఒక వీడియో అయితే షేర్ చేశారు. ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి. సో ఈ వీడియో పెట్టి ఎలాన్ మస్క్ ని ట్యాగ్ చేసి కామెంట్ ఆన్ దిస్ అని పెట్టారు. యాక్చువల్గా ఇది ఏఐతో జనరేట్ చేసిన వీడియో అనమాట. ఈయన పాడ్కాస్ట్ లాంటి వీడియోస్ చేస్తారు. అలాంటిది ఎలాన్ మస్క్ ని తన ఇంటర్వ్యూలో తీసుకొచ్చినట్టుగా ఈ పర్టికులర్ వీడియో అయితే పెట్టారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇక నెక్స్ట్ లేదా పూణే ఎయిర్పోర్ట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను అయితే ఇన్స్టాల్ చేశారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే పూణే విమానాల్లో చాలా మంది ఎయిర్పోర్ట్ కి రాకపోయినా కూడా అక్కడ వెహికల్స్ పార్క్ చేసి అయితే వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ ఏ కెమెరాస్ ఏం చేస్తాయంటే కనుక వచ్చిన వెహికల్స్ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ కోసం వచ్చిన వెహికల్స్ ఏనా అని కాదా అని చెప్పి నిర్ధారించుకుని ఒకవేళ అవి కాని పక్షాన వాళ్ళకి 500 నుంచి 1500 రూపాయల వరకు ఫైన్స్ వేస్తారని అయితే మెన్షన్ చేస్తున్నారు. దీనికి ఎలా తీసుకుంటుందంటే ఏ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే మోర్ దాన్ 3 minutes ఆ వెహికల్ అలాగే అక్కడే పార్క్ చేసి ఉంటే కనుక ఆ ఏ సిస్టమ్ ఆ నెంబర్ ప్లేట్ ని క్యాప్చర్ చేసి ట్రాఫిక్ వైలేషన్ డిటెక్షన్ మెకానిజం కింద అయితే ఫైన్ అయితే వేస్తారని చెప్తున్నారు. అంటే ఇది మోస్ట్లీ విమానాశ్రయానికి ముందు పెట్టినప్పుడు అలాంటి ప్రాంతాల్లో అయితే ఈ డిటెక్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లోపల పార్కింగ్ ప్లేస్ లో పెడితే ఇబ్బంది లేదు, కానీ విమానాశ్రయం ముందు అలాంటి ఎక్కడైనా వెహికల్స్ ఆఫ్ చేస్తే ఇలా ఫైన్స్ అయితే వేస్తారంట. ఇక నెక్స్ట్ అయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళ స్టాక్ కి ఒక ఎదురుదెబ్బ అయితే తగిలింది అనమాట. చైనా కంపెనీ వాళ్ళ డీప్ సీక్ మోడల్ తమ కొత్త ఓపెన్ సోర్స్ ఏ మోడల్ తీసుకురావడం జరిగింది. దీంతో ఎన్విడియా సంబంధించి స్టాక్ ప్రైస్ తగ్గిపోవడం జరిగింది అనమాట. ఎప్పుడైతే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ జెమినై 3 సిస్టమ్ మోడల్ ని తీసుకొచ్చిన తర్వాత వెంటనే డీప్ సీక్ వాళ్ళు తమ కొత్త ఏ మోడల్ ని హగ్గింగ్ ఫేస్ మరియు గిట్ హబ్ లో అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారన్నమాట. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ మోడల్ ని అనౌన్స్ చేశారో అది కాస్త ఎన్విడియా కంపెనీ వాళ్ళ షేర్ మీద అయితే ఇంపాక్ట్ పడినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అమెజాన్ కంపెనీకి తమ సొంత కంపెనీ ఉద్యోగుల నుండి ఒక నిరసన శాఖ అయితే తగిలింది అనమాట. తాజాగా సుమారుగా 1000కి పైగా అమెజాన్ ఎంప్లాయీస్ ఒక ఓపెన్ లెటర్ ఎక్స్ప్రెషన్ అయితే ఆ కంపెనీ వాళ్ళకి పంపించిన తెలుస్తుంది. ఎందుకంటే అమెజాన్ కంపెనీ వాళ్ళు కూడా ఒక అనౌన్స్మెంట్ అది చేశారు. సుమారుగా 14,000 ఉద్యోగస్తులు తొలగించే అవకాశం ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఏఐ సంబంధించిన భూమి నడుస్తుంది. అంటే కంపెనీస్ అందరూ కూడా తమ వర్క్ ఫ్లో లో ఏఐని ఇంటిగ్రేట్ చేయడంతో రెగ్యులర్ గా ఉన్న కొన్ని జాబ్స్ పోయే అవకాశం ఉండొచ్చు అనే భయంతో 1000 మంది అమెజాన్ ఎంప్లాయీస్ ఒక లెటర్ ని అయితే వాళ్ళ యొక్క కన్సర్న్స్ అన్ని మెన్షన్ చేసి ఒక లెటర్ ని హైయర్ అథారిటీకి పంపించినట్టు తెలుస్తుంది. అలానే ఇందులో కొన్ని డిమాండ్స్ కూడా మెన్షన్ చేశారన్నమాట. ఏమన్నా స్టాఫ్స్ ని ఇలా అర్ధాంతరంగా తీసేయకూడదు, ఇలాంటి కొన్ని వెసులుబాట్లు ఉండాలి, ఎవరైతే వర్క్ చేస్తున్నారో అన్నట్టుగా వాళ్ళ యొక్క ఇష్యూస్ ని చెప్తూ ఆ లెటర్ పంపించినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ తాజాగా ఒక పాడ్కాస్ట్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అడ్వైస్ అయితే ఇచ్చారన్నమాట శామ్ ఆల్ట్మన్ కి. ఆయన ఏమన్నారంటే మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అది జాబ్ లాస్ అయ్యే విధంగా దాన్ని అయితే క్రియేట్ చేయకండి అని చెప్పి ఆయన ఒక సలహా అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ ఇది ఎంతవరకు రియాలిటీలో జరుగుతుందా అనడానికి మీరే సమాధానం చెప్పొచ్చు యాజ్ ఒక వ్యూవర్ గా. ఎందుకంటే ప్రజెంట్ ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఉద్యోగాలు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉద్యోగాలు పోవచ్చు, బట్ దాని నుంచి కొన్ని కొత్త ఉద్యోగాలు అయితే క్రియేట్ అవుతాయి. బట్ ఏ ఎవల్యూషన్ అయితే ఆపడం అనేది ప్రజెంట్ ఉన్న
సిచ్యువేషన్ లో ఎవరి వల్ల కాదు అనేది అయితే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే అదానీ గ్రూప్ కంపెనీ వాళ్ళు సుమారుగా $5 బిలియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డేటా సెంటర్ లో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. గూగుల్ అదానీ డేటా సెంటర్ డీల్ ప్రకారం చూసుకున్నట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళతో టైప్ అయ్యి $15 బిలియన్ ఏ హబ్ ని విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఇంకో $5 బిలియన్ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇదైతే ఐడియా అయితే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, బట్ ఆ అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మార్కెట్ లోకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఒక పుస్తకం అయితే రాశారనమాట. అది ప్రెసెంట్ అయితే అమెజాన్ లోకి అయితే అందుబాటులోకి అయితే వచ్చింది. సో నాకు చూడగానే కొంచెం ఇది కూడా ఏదో జనరేట్ చేసి క్రియేట్ చేసిన బుక్ లాగానే అనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే సుప్రీం కోర్ట్ జస్టిస్ అయిన మన్మోహన్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. ఆయన ఒక సమ్మిట్ లో అయితే మాట్లాడుతున్నారు, ఒక లా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సమ్మిట్ లో. అక్కడ ఆయన ఏమని చెప్పారంటే, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కనుక మనం లాలో కనుక ఇంటిగ్రేట్ చేస్తే భారతదేశంలోని లిటిగేషన్స్ కేసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం కోసం చాలా వరకు హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా రొటీన్ స్మాల్ టికెట్ అఫెన్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని ఆటోమేటెడ్ సిస్టమ్స్ కి ఇస్తే గనక చాలా వరకు కేసులు, చిన్న చిన్న కేసులు ఫాస్ట్ గా రిజల్యూషన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఈయన అభిప్రాయపడ్డారు అనమాట. స్మాల్ టికెట్ అఫెన్సెస్, ట్రాఫిక్ ఛాలెంజెస్, check bounce cases, they could be decided by AI because these are matters of routine and can be easily dealt with. ఇలాంటివి ఏదైతే ఉన్నాయో కొంచెం రొటీన్ గా ఉంటాయి, ఈజీగా ఏఐ సిస్టమ్స్ కూడా చేయగలుగుతాయి కాబట్టి వాటిని ఏఐకి ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నెక్స్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏఐ పవర్ ట్రాన్స్లేషన్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. క్రియేటర్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళు ఒక లాంగ్వేజ్ లో ఆ రీల్ క్రియేట్ చేస్తే కనుక వేరే రీజనల్ లాంగ్వేజెస్ కి ఆ ఆడియో కన్వర్ట్ అయిపోయి ప్లే అవుతుంది అనమాట. అలాంటి ఒక ఆప్షన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఒక క్రియేటర్ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మెటా వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ అయితే కర్ణాటక ప్రభుత్వం ఒక స్మార్ట్ లాక్ ఏ అప్లికేషన్ తీసుకురావడం జరిగిందంట. ఎందుకంటే ఈ లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్స్ లో చాలా వరకు కొన్ని ఫ్రాడ్స్ లాంటివి జరుగుతున్నాయి, లంచాలు ఇచ్చి ఇలాంటివి మేనేజ్ చేస్తున్నారని తెలుసుకోవడంతో ఏ పవర్డ్ స్మార్ట్ లాక్ సిస్టమ్ అనేది తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో దీనివల్ల మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ అయితే భావిస్తున్నారు అనమాట. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఫేషియల్ రికగ్నిషన్ మరియు బిహేవియరల్ మానిటరింగ్ అయితే ఉంటుంది. ఓన్లీ జెన్యూన్ అప్లికెంట్స్ ఈ టెస్ట్ తీసుకునే విధంగా వీళ్ళు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. సో మీలో చాలా తెలిసి ఉంటుంది, లెర్నర్ లైసెన్స్ ని మీరు అప్లై చేసుకునేటప్పుడు ఒక టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో దానికి ఇలాంటి ఒక ప్రాసెస్ ని ఇంటిగ్రేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే యుఏఈ దేశం వాళ్ళు తమ దేశం సంబంధించిన కల్చర్ కానివ్వండి, భాషను కానీ ఏదైనా ప్రాంప్ట్స్ ఇస్తే బాగా అవుట్పుట్ ఇస్తున్న మోడల్ గూగుల్ జెమినీ మోడల్ అని చెప్పి ఆ కంపెనీ సంబంధించిన రెస్పెక్టివ్ పర్సన్స్ అయితే మెన్షన్ చేశారన్నమాట. సో గూగుల్ కంపెనీ వాళ్ళ ర్యాంకింగ్ ఏదైతే ఉందో మొత్తం 400 క్వశ్చన్స్ బేస్ చేసుకుని వీళ్ళైతే ర్యాంకింగ్ అయితే ఇచ్చారు. ఆ ర్యాంకింగ్ ప్రకారంగా యుఏఈ దేశం వాళ్ళకి గూగుల్ మోడల్ నచ్చింది అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాము. ఏ సంబంధించిన బేసిక్స్ అనేవి ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. అలానే ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్సుని 10,000 రూపాయలకి ఇస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.